ఆడుదాం ఆంధ్ర అని బ్యాట్ పట్టుకొచ్చాడు. అంతలోనే పక్కకెళ్లి ఆడుకుంటా అన్నాడు. కారణాలపై తలో రకంగా చర్చించుకున్నారు. అయితే అసలు విషయం తర్వాత తేలింది. ఆడుదాం ఆంధ్ర అని వైసీపీలోకి బ్యాట్ పట్టుకొచ్చినట్టే పట్టుకొచ్చి తూచన్నాడు. అనుకున్న ప్లేస్లో టికెట్ ఎలాగూ వచ్చేట్టు లేదు. అలాంటప్పుడు కండువారు భుజాలపై ఎందుకు అనుకున్నాడో ఏమో తెచ్చుకున్న బ్యాట్ని చంకలో పెట్టుకుని తుర్రుమన్నాడు. రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పగానే రకరకాల కమెంట్లు కుప్పలు తిప్పలుగా వచ్చిపడ్డాయి. ఆ టైంలో ఇంకోటి ట్వీటాడు. తాను ఎందుకు రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నాడో స్పష్టం చేశాడు. త్వరలో దుబాయ్ వేదికగా జరగాల్సి ఉన్న ఇంటర్నేషనల్ లీగ్ T20 ముంబై తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నానని రాయుడు చెప్పుకొచ్చాడు. ప్రొఫెషనల్ ఆటలు ఆడేందుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నా అని ట్వీట్ పెట్టాడు. రాయుడు ఇచ్చిన క్లారిటీపై నెటిజన్లు ఎగబడ్డారు. ఇదంతా ఒట్టి ముచ్చట అన్నట్టుగానే కామెంట్స్ చేస్తున్నారు. రాయుడిపై కోపంగా ఉన్న కొంతమంది వైసీపీ అభిమానులైతే పోతే పోయావు గాని మళ్లీ ఇటు రాకు అని రాస్తున్నారు. న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు గాని సరే అలాగే కాని అని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు కూడా రాయుడు క్లీన్ బౌల్డ్ అయ్యారని ఎగ్జిట్ పై కామెంట్ చేశారు. గతేడాది IPL ముగిసిన వెంటనే దేశవాళీతో పాటు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు 2023 డిసెంబర్లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నాడు. పట్టుమని 10 రోజులు కాకముందే పార్టీ వీడుతున్నట్టు ట్వీట్ చేశాడు. అయితే దానిపై ఎవరి విశ్లేషణలు వాడు చేశారు. సజ్జల అయితే ఏకంగా సెటైరే వేశారు. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారో ఏ కారణంతో వెళ్లిపోయారో తెలీదని అన్నారు. సజ్జల వ్యాఖ్యలను బట్టి ఎవరు తోచినట్టు వాళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. టీడీపీ కూడా అదే టోన్లో కౌంటర్ వేసింది. ఆడుదాం ఆంధ్రాకు బ్యాట్ పట్టుకుని వచ్చిన క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడికి సీఎం జగన్ మనస్తత్వం అర్థమై బాయ్ బాయ్ చెప్పేశారని బుద్ధా వెంకన్న అన్నారు.